హిమాచల్ ప్రదేశ్లోని ఆ కొండదారులు ఎంత అందంగా ఉంటాయో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటాయి. పగలు చూస్తే స్వర్గంలా కనిపించే ఆ ప్రాంతాలు రాత్రి పడితే పూర్తిగా మారిపోతాయి. నిశ్శబ్దం, మంచు, చీకటి ఇవన్నీ కలిసిపోయి ఒక వింత భయాన్ని మనసులో నింపేస్తాయి. అక్కడి స్థానికులు ఒక మాట చెబుతుంటారు: రాత్రి 9 తర్వాత ఆ కొండదారుల్లో ఒంటరిగా ప్రయాణం చెయ్యొద్దు అని. చాలామంది దాన్ని కేవలం మూఢనమ్మకం అనుకుని పట్టించుకోరు. కానీ ఆ మాట వెనక ఒక భయంకరమైన నిజం ఉందని కొంతమంది మాత్రమే అనుభవించారు. 2021 డిసెంబర్, ఢిల్లీకి చెందిన కార్తిక్ అనే యువకుడు తన ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం హిమాచల్కి వెళ్లాడు. పెళ్లి పనులైపోయాక అందరూ తిరిగి వెళ్ళిపోయారు. కానీ కార్తిక్ మాత్రం కొద్ది రోజులు అక్కడే ఉండి ట్రావెల్ ఎంజాయ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అతనికి ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేయడం అతని హాబీ. అందుకే స్థానికంగా ఉన్న ఒక చిన్న గ్రామం దగ్గర ఉన్న అడవి ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అక్కడి హోటల్ యజమాని మాత్రం అతనికి ఒకసారి హెచ్చరించాడు: సార్, పగలు వెళితే ఓకే, కానీ రాత్రి అయ్యేలోపే తిరిగి వచ్చేయండి అని. కార్తిక్ నవ్వేసి సరే అన్నాడు. కానీ ఆ మాటను అంతగా సీరియస్గా తీసుకోలేదు. ఆ రోజు ఉదయం కార్తిక్ తన బ్యాగ్ తీసుకుని కెమెరా, ఫోన్, కొన్ని అవసరమైన వస్తువులతో ఆ అడవిలోకి బయలుదేరాడు. మొదట్లో అన్నీ చాలా బాగానే అనిపించాయి. మంచుతో కప్పబడ్డ కొండలు, చుట్టూ ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలా రావాలు ఒక సినిమా సీన్లా కనిపించింది. కార్తిక్ వీడియోలు తీసుకుంటూ, ఫోటోలు క్లిక్ చేస్తూ ముందుకు వెళ్ళాడు. కానీ అతనికి తెలియదు, ఆ అడవిలో ప్రతి అడుగు అతన్ని ఒక భయంకరమైన అనుభవం వైపు తీసుకెళ్తుందని. మధ్యాహ్నమవుతుండగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లటి గాలి వేగంగా వీచడం మొదలయింది. కొద్దిసేపట్లోనే పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ముందు ఉన్న దారి కూడా సరిగ్గా కనిపించట్లేదు. కార్తిక్ కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాడు. ఫోన్ తీసి జీపీఎస్ ఆన్ చేశాడు. కానీ సిగ్నల్ లేదు. ఇదేంట్రా ఇది అనుకుంటూ వెనక్కి తిరగాలని అనుకున్నాడు. కానీ అప్పటికే అతను వచ్చిన దారి కూడా గుర్తుపట్టలేకపోయాడు. సమయం సాయంత్రం 5 దాటింది. చీకటి నెమ్మదిగా కమ్ముకొంటోంది. అడవిలో నిశ్శబ్దం పెరుగుతోంది. కార్తిక్ గుండెలో భయం మొదలయింది. ఇక్కడి నుంచి బయటపడాలి అనుకుని వేగంగా నడవడం ప్రారంభించాడు. అలా కొంత దూరం నడిచాక దూరంగా ఒక చిన్న రోడ్డు కనిపించింది. అతనికి కొంచెం రిలీఫ్ వచ్చింది. హమ్మయ్యా, ఎట్టకేలకు బయటకు వచ్చాను అనుకున్నాడు. ఆ రోడ్డు చాలా సన్నగా ఉంది. ఒకవైపు లోతైన లోయ, మరోవైపు ఎత్తైన కొండ. ఎక్కడా ఒక్క వాహనం కూడా కనిపించట్లేదు. కార్తిక్ అక్కడే నిలబడి ఎవరైనా వస్తారేమో అని ఎదురుచూశాడు. చలి మరింత పెరుగుతోంది. చేతులు గడ్డకట్టినట్టు అనిపిస్తోంది. దాదాపు అరగంట తర్వాత దూరంగా ఒక బైక్ శబ్దం వినిపించింది. కార్తిక్ వెంటనే రోడ్డు మధ్యకు వచ్చి చేతులు ఊపాడు. ఆ బైక్ దగ్గరికి వచ్చి ఆగింది. బ్లాక్ జాకెట్, హెల్మెట్ వేసుకున్న ఒక వ్యక్తి. అతని ముఖం పూర్తిగా కనిపించలేదు. కార్తిక్ ఊపిరి పీల్చుకున్నాడు. భాయ్, ప్లీజ్ లిఫ్ట్ ఇస్తారా, నేను దారి తప్పిపోయాను అని అడిగాడు. ఆ వ్యక్తి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తల ఊపాడు. కార్తిక్ వెంటనే బైక్ మీదెక్కాడు. బైక్ నెమ్మదిగా ముందుకు కదిలింది. మొదట్లో అన్నీ నార్మల్గా అనిపించాయి. కానీ కొద్దిసేపటికి కార్తిక్కి ఒక వింత ఫీలింగ్ మొదలైంది. చుట్టూ ఉన్న వాతావరణం ఇంకా చల్లగా మారింది. బైక్ మీద కూర్చున్నప్పటికీ అతని శరీరం మొత్తం వణుకుతోంది. అతను తన చేతిని ముందుకు చాచి ఆ వ్యక్తి భుజాన్ని తాకబోయాడు. కానీ ఒక్కసారిగా ఆపేశాడు. ఎందుకంటే అతనికొక వింత అనుభూతి కలిగింది. ఆ వ్యక్తి దగ్గర నుంచి ఎలాంటి వేడి రావడం లేదు. సాధారణంగా మనిషి దగ్గర ఉంటే కొంచెం వేడి అనిపిస్తుంది. కానీ ఇక్కడ పూర్తిగా చల్లగా ఉంది, మంచు మొక్కల మధ్య కూర్చున్నట్టు. కార్తిక్ నెమ్మదిగా మాట్లాడేందుకు ప్రయత్నించాడు. భాయ్, ఎంత దూరం ఉంది టౌను అని. కానీ ఎలాంటి సమాధానం రాలేదు. ఆ వ్యక్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం బైక్ నడుపుతూనే ఉన్నాడు. కార్తిక్కి భయం పెరిగింది. ఇతనెందుకు మాట్లాడడం లేదు అనిపించింది. అలా కొంత దూరం వెళ్ళాక కార్తిక్ దృష్టి ఒక్కసారిగా బైక్ మిర్రర్ మీద పడింది. ఆ మిర్రర్లో కనిపించిన దృశ్యం చూసి అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. అతను మళ్ళీ చూశాడు. కానీ అదే కనిపించింది. బైక్ మీద అతను ఒక్కడే కనిపిస్తున్నాడు. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మిర్రర్లో కనిపించడం లేదు. కార్తిక్ శరీరం మొత్తం చెమటలతో తడిసిపోయింది. గుండె బలంగా కొట్టుకుంటోంది. అతను భయంతో మాట రావడం లేదు.
నెమ్మదిగా తన కళ్లను మళ్లీ మిర్రర్ వైపు తిప్పాడు. కాని ఇంకా అదే. బైక్ నడుపుతున్న వ్యక్తి ప్రతిబింబం లేదు. అతను వెంటనే బైక్ నుండి దిగిపోవాలని అనుకున్నాడు. ఆపండి, ఆపండి అని గట్టిగా అరిచాడు. కాని బైక్ స్పీడ్ తగ్గలేదు. ఆ వ్యక్తి ఇంకా మాట్లాడలేదు. అప్పుడే కార్తిక్కి మరో విషయం గమనించబడింది. ఆ బైక్ రోడ్డుపై సరిగ్గా నడవడం లేదు. కొన్ని సెకండ్లకోసారి అది నేలమీద తాకకుండా గాలిలో కొద్దిగా ఎత్తుగా కదులుతున్నట్టుంది. కార్తిక్ కళ్ళు పెద్దవయ్యాయి. ఇదేమిట్రా అనుకుంటూ పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోయాడు. అతని శరీరం కదలడం లేదు. గట్టిగా అరవాలని అనిపించినా గొంతులోంచి శబ్దం రావడం లేదు. అప్పుడే ఆ వ్యక్తి నెమ్మదిగా తన తలని వెనక్కి తిప్పడం ప్రారంభించాడు. ఆ క్షణం కార్తిక్ జీవితంలో అతను ఎప్పటికీ మరిచిపోలేని క్షణంగా మారింది. ఆ వ్యక్తి తల పూర్తిగా వెనక్కి తిరిగిన క్షణంలో కార్తీక్ కళ్ళు భయంతో విప్పార్చిపోయాయి. హెల్మెట్ ఉన్నప్పటికీ దాని లోపల కనిపించినది మనిషి ముఖం కాదు. పూర్తిగా తెల్లగా, రక్తం లేని చర్మం, కళ్ళు నల్లగా గుళ్లలా లోపలికి దిగిపోయినట్టు, పెదాలు చిరిగిపోయి ఒక వింతగా విప్పార్చిన చిరునవ్వు. అది నవ్వు కాదు, అది ఏదో భయంకరమైన ఆకలిలాంటి భావం. కార్తీక్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకొని అతను గట్టిగా అరవడానికి ప్రయత్నించాడు. కాని గొంతులోంచి శబ్దం రావడం లేదు. ఆ కళ్ళు నేరుగా అతని కళ్లల్లోకి చూస్తున్నాయి. ఆ చూపులో ఒక వింతైన చలిమయం ఉంది. చనిపోయిన వాళ్ల కళ్లల్లో ఉండే శూన్యం. ఆ వ్యక్తి గొంతు నుంచి నెమ్మదిగా ఒక శబ్దం వచ్చింది. అది మనిషి గొంతు కాదు. పాతగా గీరుకుపోయినట్టుగా, లోతైన లోయల్నుంచి వస్తున్నట్టుగా అనిపించింది. ఇంత లేటుగా ఈ దారిలో ఒంటరిగా ఎందుకు వచ్చావు అనడిగింది. ఆ మాటల్లో ఎలాంటి భావం లేదు. కోపం కాదు, కరుణ కాదు, కేవలం ఒక చల్లని ప్రశ్న. కార్తీక్ కళ్లల్లో కన్నీళ్లు కట్టుకున్నాయి. అతను గట్టిగా, దయచేసి ఆపండి, నేను దిగిపోతాను అని చెప్పగలిగాడు. కాని ఆ వ్యక్తి మళ్లీ ముందుకు తల తిప్పి బైక్ స్పీడ్ పెంచాడు. ఇప్పుడు బైకు చాలా వేగంగా దూసుకెళ్తోంది. రోడ్డెక్కడుంది, లోయెక్కడుంది ఏమీ కనిపించట్లేదు. చుట్టూ కేవలం పొగమంచు మాత్రమే. గాలి కత్తుల్లా ముఖాన్ని కోస్తోంది. కార్తీక్ చేతులు వణుకుతున్నాయి. అతను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకున్నాడు. ఇలాగే ఉంటే తాను బ్రతికి బయటపడలేడని అర్థమైంది. అతను ఒక్కసారిగా తన శక్తినంతా కూడగట్టి బైక్ నుంచి దూకేశాడు. భూమిపై పడిన క్షణంలో అతని శరీరం మొత్తం గట్టిగా ఢీకొట్టుకుంది. కాలు, భుజం బలంగా తగిలాయి. కాని ఆ నొప్పి కంటే భయం ఎక్కువగా ఉంది. అతను వెంటనే లేచి వెనక్కి తిరిగి చూశాడు. ఆ బైక్ రోడ్డు మీద లేదు. కొన్ని అడుగుల దూరంలో గాలిలో కొద్దిగా ఎత్తులో తేలుతూ ఉంది. ఆ వ్యక్తి నెమ్మదిగా మళ్లీ తల తిప్పి కార్తీక్ వైపు చూశాడు. ఈసారి హెల్మెట్ పూర్తిగా జారిపోయింది. ఆ ముఖం పూర్తిగా బయటపడింది. కళ్ళు లేవు, కేవలం నల్లటి గుళ్ళు మాత్రమే. ముక్కు భాగం పగిలిపోయినట్టు, పెదాలు చీలిపోయి లోపల నల్లటి ఖాళి మాత్రమే కనిపిస్తోంది. ఆ రూపం చూసిన క్షణంలో కార్తీక్ కాళ్లు వణికిపోయాయి. ఆ ఆత్మ బైక్ మీద నుంచి దిగలేదు. కాని అది నెమ్మదిగా కార్తీక్ వైపు జారుతూ వస్తోంది, నేలను తాకకుండా. నువ్వు కూడా వాళ్లలానే ఇక్కడే ఉండాలి అని ఆ గొంతు మళ్లీ వినిపించింది. అప్పుడే కార్తిక్కి ఒక్కసారిగా హోటల్ యజమాని చెప్పిన మాట గుర్తొచ్చింది. రాత్రి 9 తర్వాత ఆ దారిలో వెళ్ళొద్దు అని. ఇప్పుడు సమయం ఎంత అనేది అతనికి తెలియదు. కాని చీకటి చూస్తే చాలా ఆలస్యమైందని అర్థమైంది. కార్తిక్ గట్టిగా పరుగెత్తడం ప్రారంభించాడు. అతని కాలు నొప్పితో ఉంది, అయినా ఆగలేదు. వెనక్కి చూడడానికి కూడా భయపడ్డాడు. గుండె బలంగా కొట్టుకుంటోంది. శ్వాస ఆగిపోతుందేమో అనిపిస్తోంది. కాని బ్రతకాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో ముందుకు పరిగెత్తాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి దూరంగా ఒక చిన్న లైట్ కనిపించింది. అది ఒక ఇల్లు లేదా షాప్లా అనిపించింది. కార్తిక్ ఆశతో అక్కడికి పరుగెత్తాడు. దగ్గరికి వెళ్ళాక అది ఒక చిన్న టీ షాప్ అని తెలిసింది. లోపల ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. కార్తిక్ లోపలికి దూకి పడిపోయాడు. బాబా, బయట ఎవరో అని చెప్పేలోపే స్పృహ కోల్పోయాడు. మళ్లీ కళ్ళు తెరిచేసరికి ఉదయమైపోయింది. కార్తిక్ ఒక పాత మంచంపై పడి ఉన్నాడు. పక్కనే ఆ వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. నువ్వు బ్రతికిపోయావు బాబూ అని నెమ్మదిగా అన్నాడు. కార్తిక్ నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. నిన్న రాత్రి జరిగిన ప్రతీదీ అతని మైండ్లో ఫ్లాష్ అయ్యింది.
బాబా, అది ఏమిటి అని అడిగాడు. ఆ వృద్ధుడు ఒక నిట్టూర్పు వదిలాడు. ఈ దారిమీద 15 ఏళ్ల క్రితం ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఒక యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. అప్పటినుంచి రాత్రయ్యాక అతను లిఫ్ట్ అడిగిన వాళ్లను ఆపి వాళ్లని తీసుకెళ్తాడు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఎవరికీ తెలియదు. చాలామంది మిస్సింగ్ కేసులు ఉన్నాయి. నువ్వు అదృష్టవంతుడవు, మధ్యలో దూకేశావు అని చెప్పాడు. కార్తిక్ చేతులు వణికిపోయాయి. అతను తన చేతిని చూశాడు. అక్కడ గట్టిగా పట్టువేసినట్టు 5 వేళ్ల ముద్రలు ఉన్నాయి. నీలంగా మారిపోయాయి. అవి మనిషి చేతి ముద్రలు కాదు, చాలా పొడవుగా, అసహజంగా ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం కార్తిక్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఢిల్లీకి తిరిగి వెళ్ళాక కూడా అతను ఆ రాత్రిని మరిచిపోలేకపోయాడు. కొన్ని రాత్రులు అతనికి ఒకే ఒక్క కల వస్తుంది. చీకటి రోడ్డు, పొగమంచు, దూరంగా వస్తున్న బైక్ శబ్దం, మరియు ఆ గొంతు, లిఫ్ట్ కావాలా?